నలుగురు స్నేహితులు. అనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో నలుగురు స్నేహితులు నివసించేవారు. ఒక జింక, ఒక కాకి, ఒక తాబేలు మరియు ఎలుక జాతికి చెందిన మోల్. ఈ నలుగురు ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పెద్ద చెట్టు కింద కలుసుకునేవారు. ఆ రోజు జరిగిన విశేషాలు మొత్తం మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్ళు. ఒకరోజు జింక మామూలు సమయానికి తిరిగి రాలేదు. మోల్, తాబేలు మరియు కాకి ఆందోళన చెందాయి. మోల్ కాకి వైపు చూస్తూ, మిత్రమా, జింక ఇంకా తిరిగి రాలేదు, నువ్వు కొంచెం చూసిరా అని చెప్పింది. సరే అని కాకి ఆకాశంలోకి ఎగిరింది. కొంచెం దూరం ఎగరగానే కాకికి జింక ఒక వలలో చిక్కుకొని కనిపించింది. వెంటనే కాకి జింక వద్దకు వచ్చి, ఏమైంది మిత్రమా, నువ్వు ఎలా ఈ వలలో చిక్కుకున్నావు అని ఏడుస్తూ అడిగింది. నేను మామూలుగా చాలా జాగ్రత్తగా ఉంటాను, కానీ ఈ వల బాగా దాచిపెట్టి ఉంది. నేనిప్పుడు చిక్కుకున్నాను. వేటగాడు ఇక్కడికి రావడానికి కొంత సమయం మాత్రమే ఉంది అని జింక బాధపడుతూ కాకితో చెప్పింది. నువ్వు ధైర్యంగా ఉండు మిత్రమా, నేను ఇప్పుడే వస్తాను అని కాకి జింకకు చెప్పి ఆకాశంలోకి ఎగిరింది. కాకి వెంటనే తాబేలు మరియు మోల్ దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పింది. నన్ను వెంటనే జింక దగ్గరకు తీసుకొని వెళ్ళు, నా పళ్ళతో ఆ వలని తెంపేస్తాను అని మోల్ కాకితో చెప్పింది. కాకి తన ముక్కుతో మోల్ని పట్టుకొని వేగంగా జింక ఉన్న ప్రదేశానికి వెళ్ళింది. తన స్నేహితులను చూసి జింక చాలా సంతోషించింది. వెంటనే మోల్ ఆ వలను తెంపేసింది. అమ్మయ్య, నా స్నేహితుడు బయటపడ్డాడు అనే గొంతు వినిపించింది. మెల్లగా అక్కడికి తాబేలు నడుచుకుంటూ వచ్చింది. వెంటనే వేటగాడు అక్కడికి వచ్చాడు. జింక పారిపోయింది. కాకి ఎగిరిపోయింది. మోల్ గుంట తీసుకొని భూమిలో దాంకుంది. తాబేలు మాత్రం నిదానముగా నడుస్తూ ఉంది. వల తెగిపోయి ఉండటం చూసి వేటగాడు ఆశ్చర్యపోయాడు. అయితే ఆ తరువాత తన చూపు మెల్లగా కదులుతున్న తాబేలుపై పడింది. నేను జింకను పోగొట్టుకున్నాను, కానీ ఈ తాబేలు చక్కటి సూప్ అవుతుంది అని తనలో తాను అనుకున్నాడు. అతను వెంటనే తాబేలును తాడుతో కట్టాడు. అరెరే, మేం మా మిత్రుణ్ణి కోల్పోయాం అని కాకి గట్టిగా అరిచింది. లేదు, ఇంకా అవకాశం ఉంది అని మోల్ తన ఇద్దరు మిత్రులకి ఒక ఉపాయం చెప్పింది. తాబేలును తన వీపుపై ఉంచుకొని వేటగాడు గ్రామానికి బయలుదేరాడు. దారిలో ఒక సరస్సును దాటాడు. పక్కనే గడ్డిలో జింక శరీరం పడి ఉండటం చూశాడు. వేటగాడు తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. నేను ఒక జింకను పోగొట్టుకున్నాను, కానీ ఇప్పుడు నాకు మరో జింక కనపడింది. దీన్ని నేను చంపాల్సిన అవసరం కూడా లేదు అని తనలో తాను చెప్పుకున్నాడు. ఒక కాకి జింక కొమ్ముపై కూర్చొని వేటగాడిని చూస్తూ ఉంది. వేటగాడు తాబేలును నేలపై వదిలిపెట్టి జింక వైపు పరుగులు తీశాడు. మోల్ తాబేలు యొక్క తాడును కత్తిరించింది. తాబేలు వేగంగా సరస్సు వైపు పరుగులు తీసింది. ఇంతలో వేటగాడు దాదాపు జింక వద్దకు చేరుకున్నాడు. తాబేలు సరస్సులో సురక్షితంగా ఉండటం కాకి చూసింది. కావు కావు అంటూ ఎగిరిపోయింది. అది విన్న జింక వెంటనే లేచి పరిగెత్తింది. వేటగాడు తనని పట్టుకునే అవకాశం లేదు. వెనక్కి చూస్తే తాబేలు కూడా లేదు. నలుగురు మిత్రులు హడావుడిగా చెట్టు దగ్గరకు చేరుకున్నారు. నా ప్రాణాలు కాపాడినందుకు స్నేహితులకు ధన్యవాదాలు అన్నాడు తాబేలు. ధన్యవాదములు అవసరం లేదు, జింక చిరునవ్వుతో చెప్పింది. మనం ఒకరికొకరు సహాయం చేసుకున్నంత కాలం ఇతరులు మనల్ని ఏమీ చేయలేరు. మనం ఎల్లప్పుడూ సురక్షితంగానే ఉంటాము. Thank you for tuning into our video. To stay updated on our latest content, kindly subscribe to our YouTube channel, Bobby Bell. Don't forget to hit the like button, share this video, and leave your thoughts in the comment section below. Also, make sure to turn on the notification bell so you won't miss any of our future uploads. Your support means the world to us.